మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి పెద్ద మొత్తంలో వైఎస్ఆర్‌సీపీ సంబంధించినటువంటి న్యాయవాదులు ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. ఎట్లా ముందుకెళ్తున్నారు? మరి వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి ఉన్నప్పుడు దాదాపుగా 17 కాలేజీలు కట్టించి పేద ప్రజలకు గావచ్చు అందరికీ అందుబాటులో తీసుకొద్దామని చెప్తే దాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నీరుగారుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడదాం. ఏంది? ఎట్లా చూడాలి ఇదంతా? ఇప్పుడు పెద్ద మొత్తంలో మీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది మీ నిర్ణయం? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్య ఎంతో ఖరీదైన విద్య. ఆ ఖరీదైన విద్యను పేద బడుగు బలహీన వర్గాలకి అందటం లేదు. ఈ ఖరీదైన విద్యను బలహీనులకు కూడా అందాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కూడా డాక్టర్లు అయ్యి వైద్యులుగా ప్రజలకు సేవ చేయాలని, వాళ్ళు ఈ ఖరీదైన వైద్య వృత్తిని కొనుక్కొని చదవలేరు, ప్రభుత్వం ద్వారా మెరిట్ ద్వారా మాత్రమే ఈ వైద్య విద్యను చదవగలనే సదుద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ వైద్య కళాశాలను 17 రాష్ట్రంలో స్థాపిస్తే, ఈ కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పేదలు వైద్య విద్యను అభ్యసించి ఈ ఖరీదైన విద్యను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను నీళ్లుగార్చే ఉద్దేశంతో ఈ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ విద్యకు సామాన్య ప్రజలను పేద బడుగు బలహీన వర్గాలను దూరం చేసి ఇది ఖరీదైన ఒక అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే చదవాలి, మిగతా వాళ్ళు చదవటానికి లేదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఈ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మన ప్రకాశం జిల్లా విషయానికి వస్తే, ప్రకాశం జిల్లాలో అత్యంత మారుమూల ప్రదేశం, వెనకబడ్డ ప్రదేశమైన పశ్చిమ ప్రకాశం కేంద్రమైన మార్కాపురం కేంద్రంగా వైద్య కళాశాలను స్థాపించి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసుకొని రేపో మాపో కళాశాల ప్రారంభించే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకొస్తే, ఈ కూటమి ప్రభుత్వం దాన్ని నీరుగార్చి ఈ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ ఖరీదైన వాళ్ళకే ఈ ఖరీదైన వైద్యం సామాన్యులకు చదవటానికి లేదనే ఉద్దేశంతో దీన్ని నీరుగార్చే విధంగా వీళ్ళు పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టారు. దానికి నిరసనగా మేము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కమిటీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే, ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసి పేదలకు కూడా ఖరీదైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మటే ఈ పీపీపీ పద్ధతిని రద్దు చేసి, ప్రైవేటీకరణను రద్దు చేసి ప్రభుత్వ విద్య కళాశాలలు స్థాపించి వాటిని పునర్నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం చెప్పండి. మొన్న మీరు పెద్ద మొత్తంలో అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది మొత్తం ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు వారధిగా ఉండే విధంగా ముందుకెళ్తున్నాము, ప్రజలకు ఇబ్బంది కలగదు, పేద విద్యార్థులకు సైతం అందుబాటులో ఉంటుంది మెడికల్ కళాశాలలు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట చెప్పింది, వచ్చిన తర్వాత వేరేలాగా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఏదో నామమాత్రంగా చేస్తూ ఉన్నారు. కొన్ని చేశారు కానీ వాటిల్లో కూడా సమర్థత లేదు. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఇది అసలు సరికాదు. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి సదుద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలను 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మెడికల్ కాలేజీలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేసి ఉన్నత కుటుంబాలకు కట్టపెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రైవేటీకరణ పద్ధతిని ఎంచుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు పేద బడుగు బలహీన వర్గాలకి కూడా సమాజంలో బాగుండాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచించారు. ప్రభుత్వాలు అనేది మారుతూ వస్తూ ఉంటాయి.
మంచి పనులు అనేది ఎవరు చేసినా కూడా అవి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల మీద బాధ్యత ఉంటుంది. అది మంచి పనులని మీరు కూడా మంచి ఉద్దేశంతోనే ప్రజలకి ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో ఉండండి. అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా మొన్న అసెంబ్లీ చట్టసభల్లో అంత మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని ఒక సైకో అని చెప్పి అన్నారు. అసలు అది ఒక నిండు సభలో మాట్లాడాల్సిన మాట కాదు అది. అదేవిధంగా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏదో మర్యాద చేయలేదు అని చెప్పి చాలా ప్రచారం చేశారు ఎలక్షన్ ముందు. అదంతా కూడా అప్పుడు చిరంజీవి గారు అసలు ఏమి స్పందించలేదు. అంతా కూడా ఎలక్షన్కి వాళ్ళకి కలిసి వచ్చింది. ఈరోజు ఆ దేవుడే జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండి అవన్నీ కూడా అబద్ధాలు, ఆయన చేసింది, ఆయన ఆ రోజు రిసీవ్ చేసుకుంది అంతా కూడా చిరంజీవి గారి నోటితోనే మళ్ళీ ఆ నిజాలు చెప్పించారు. ఏదైనా కూడా మనము ఏదో ఎలక్షన్ వరకు అని ఏదో ఒకటి ప్రజల మీద రుద్దేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకో పర్సనల్గా పోతా ఉన్నారు. పాపం ఆయన అన్నిటికీ కూడా ఓర్చుకొని నిలబడతా ఉన్నారు ప్రజల పక్షాన. మేమందరం కూడా ఈరోజు అడ్వకేట్స్గా కానీ ప్రజలు కూడా చాలామంది ఈ ప్రభుత్వం చేసే అరాచకాలని తట్టుకోలేక బయటకు వస్తూ ఉన్నారు. మొన్న మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి కూడా చాలామంది ప్రజలు అంతా కూడా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను భరించలేము, ఇంకా మా వల్ల కాదు అనే స్థితికి వచ్చారు. మీరు ఇంకా ఏదన్నా ఉంటే మంచి పనులు చేయండి. ఇంకా ఈ సమాజంలో చాలా మీరు ఫైట్ చేయాల్సినవి ఉన్నాయి. డ్రగ్స్ కానీ గంజాయి ఇవన్నీ వీటి మీద ఫైట్ చేయండి. పిచ్చి పిచ్చిగా ఇప్పుడు గత ప్రభుత్వంలో అసలు ఎక్కడ కూడా లిక్కర్ స్కామ్ అని కానీ జగన్మోహన్ రెడ్డి చాలా వరకు పారదర్శకంగా పరిపాలన చేశారు. కానీ మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు లీగల్ సెల్ ఆధ్వర్యంలో మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దని. ఎట్లా ఉండబోతుంది మీ మొత్తం మీరు నిర్ణయించుకున్నటువంటి ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ నిర్ణయాన్ని? ఈరోజు మేము ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి 7 కాన్స్టిట్యున్సీల నుంచి లాయర్స్ అంతా కూడా వచ్చి ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి కలెక్టర్ గారికి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద వినతి పత్రం అందజేశాము. మెడికల్ కాలేజీ అనేది ఈ ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా మేము మళ్ళీ కూడా ధర్నాలు చేస్తాము. ప్రజల తరపున మేము ఎప్పుడూ కూడా పోరాటం చేస్తూ ఉంటామని తెలియజేసుకుంటున్నాను. మొత్తానికి మొత్తం లీగల్ సెల్ అథారిటీ సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము దీనిపైన పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటల్ని వైసీపీ అధినేత జగన్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.